హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చిన్న సైజ్ పెరుగులన్న చేపలు అన్నది తీసుకొచ్చాను. అయితే ఇవి చేయాలి, వాళ్ళు చేయమంటే చేయరు, ఎందుకంటే చాలా చిన్నవి, టైం టేకింగ్ అని. దీనికి ఏమీ లేదండి, ఇవి తినాలని చాలామందికి అనిపిస్తుంది కానీ చాలా కష్టంతో కూడింది. కానీ మనం ఈజీగా ఇలా కత్తితో నీట్గా కట్ చేసుకొని తలకాయలు ఇలా తీసుకొని త్వరగా అయిపోతుంది. నేను ఇవి కేజీ తీసుకొచ్చారు, చాలా నీట్గా ఉప్పు వేసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇది వెనస్డే షార్ట్ ఇది, కానీ నేను అప్లోడ్ చేయడం లేట్ అయింది. దీనికోసం మసాలా ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగి, ఆవాలు, మెంతులు, అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ, అల్లం ముక్క వేసి నీళ్ళు వేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ అయిందని పక్కన పెట్టి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నది కట్ చేసుకోండి. ఆల్రెడీ మసాలాలో వేసాం కదా, అందుకనే ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఇప్పుడు వెడల్పు బాండి తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, మెంతులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత రెండు పెద్దదైతే ఒకటి టొమాటో కట్ చేసి వేసుకొని ఉప్పు వేసుకొని మగ్గించుకోండి. ఇప్పుడు ఈ మగ్గిన దాంట్లో ఏదైతే మనం మసాలా రుబ్బు పెట్టుకున్నామో ఆ మసాలా వేసి పచ్చివాసన పోయేలాగా అన్నది వేగనివ్వాలి. ఇప్పుడు వేగిన దాంట్లోనే మనం కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో ముద్ద వేసుకున్నాం కదా, ఇంకా అవసరం లేదు. ఇది వేగిన తర్వాత చింతపండు పులుపు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న ఏవైతే చేపలు ఉన్నాయో అవి ఇందులో వేసుకుని మరిగిన పులుసులో వేసుకొని నీట్గా ఇలాగ గరిటె పెట్టుకుంటా కలుపుకుంటే మన చిన్న చేపల ఇగురు అన్నది రెడీ అయిపోయినట్టే. బాయ్.